ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మనకి 36,000 రూపాయలు, 36,000 రూపీస్ శాలరీతో మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మనకి అప్లికేషన్ చేసుకునే క్యాండిడేట్స్ అయినా కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది ఆఫ్లైన్లో చేయాల్సినటువంటి అప్లికేషన్. ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఆ ఫామ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, 3 రకాల గ్రూప్ సి 3 రకాల పోస్టులకు గాను, అంటే గ్రూప్ సి నుంచి పోస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి, మనకి 3 రకాల పోస్టులకు గాను మనకి అప్లికేషన్ విడుదల చేశారు. చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్, ఆ తర్వాత చూడండి కొంచెం తర్వాత ఇక్కడ చూడండి, ట్రైనింగ్ కమాండ్, అంటే 3 రకాల పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఆ 3 రకాల పోస్టులకు గాను మనకు ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందన్నది. ఇక్కడ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో ఉంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ క్యాండిడేట్ కూడా, ఫిజికల్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి 1-1. ఇక్కడ చూడండి, లో డివిజర్ ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ సంబంధించి ఇక్కడ చూడండి 1 పోస్ట్. పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కూడా వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా సపరేట్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సపరేట్గా, ఆ తర్వాత అన్రిజర్వ్లో కూడా పోస్టులు చాలానే ఉన్నాయి కాబట్టి మనకు ఒకసారి చూడండి, టోటల్గా 30 పోస్టులు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దానిలో 30 పోస్టులు, మొత్తం 30 పోస్టులు. ఆ తర్వాత నెక్స్ట్ దానిలో చూసుకుంటే అట్లయితే మళ్ళీ 39 పోస్టు, 69 అయినాయి. అదేవిధంగా పోస్టులు కానీ ఎక్కువగా పోస్టులు ఉన్నందుకు గాను మనకు అప్లికేషన్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుందని నేను మెన్షన్ చేశాను. ఇదే విధంగా మనకు సపరేట్గా పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి చూసుకొని ఆటోమేటిక్గా మనకి ఏ క్యాండిడేట్ ఏ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే ఆటోమేటిక్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి అక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎస్టీ క్యాండిడేట్ దగ్గరికి వచ్చేసరికి దిస్ పర్సన్ సెలెక్టెడ్ చూడండి, అగెన్స్ట్ ద క్విట్ రిసీవ్డ్ ఫర్ ద పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మన అప్లికేషన్ చేసుకోవడం అనేది అవకాశం ఉంటుందని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ దగ్గరికి వచ్చేసరికి చూడండి, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చేసుకునేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్ కంపల్సరీ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అదేవిధంగా కేటగిరీ ఉంది కదా, మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేస్తారు. అంటే 25 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్ అవుతుంది. అదేవిధంగా 25 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ 35, చూడండి 35 ఇయర్స్ అనేది మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ కూడా మన అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ లెవెల్ 2 ప్రకారము మనకి 35,000 రూపాయలు, అంటే 36,000 రూపీస్ శాలరీ వస్తుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏ కేటగిరీలో అయినా సరే క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసి ఏ కేటగిరీలో అయినా 12th పాస్ అయి ఉండాలి. 12th పాస్ అయిన కేటగిరీస్కి ఏ కేటగిరీ అనేది మనకు కేటగిరీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా సరే మనకు 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దాని గురించి మనకు అప్లికేషన్ చేసుకుంటే అయిపోతుంది అని మెన్షన్ చేశారు. అదేవిధంగా 12th క్లాస్ ప్లస్ 8th క్లాస్, మనకి క్లర్క్కి సంబంధించిన పోస్టులు కాబట్టి లోయర్ డివిజన్కి సంబంధించిన 12th క్లాస్ అయినా సరిపోతుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి స్కిల్ ఏ విధంగా ఉండాలంటే టైపింగ్ 35 వర్డ్స్ 1 మినిట్లో 35 వర్డ్స్ అనేది టైపింగ్ స్కిల్ ఉండాలనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి అప్లికేషన్ రిటన్ టెస్ట్, తర్వాత నెంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనం ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి రిటర్న్స్ టెస్ట్, క్వాలిఫికేషన్ ఇవి సంబంధించిన మనకు ఆటోమేటిక్గా అనేది మనకు అప్లికేషన్ చేస్తే మనకు ఆ మెసేజ్లు ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్లకు సంబంధించిన అన్ని
రిటర్న్ టెస్ట్ అనేది 100% వెయిటేజ్, తర్వాత స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఓన్లీ అనేది మనకు మెన్షన్ చేశారు. మనకి అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి మనకు సంబంధించినటువంటి పోస్ట్ SC/ST మనకు అప్లికేషన్ చూసుకుందాం. ఒక్కసారి అప్లికేషన్ ఏ విధంగా ఉందో అనేది కూడా మనం చూద్దాం. అప్లికేషన్ మనకి కింద మెన్షన్ చేస్తారు చూడండి. మనకు ఫోటోగ్రఫీ అనేది మనం ఒక ఫోటో అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ దగ్గరకు వచ్చేసరికి ఫోటోగ్రఫీ మనకు ఏ యూనిట్లో మనకు మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఏ యూనిట్లో మెన్షన్ చేస్తున్నాడో కూడా మెన్షన్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏదో ఉంది కానీ డిస్క్రిప్షన్లో మాత్రం చాలా నీట్గా ఉంటుందండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. పోస్ట్ ఆఫ్ అప్లికెంట్, తర్వాత మీ నేము, క్యాండిడేట్కి నేము, ఆ తర్వాత బ్లాక్ లెటర్స్ రాయాలి. మనకు ఫోటో అతికించిన తర్వాత క్రాసింగ్లో మన సిగ్నేచర్ అనేది మెన్షన్ చేయాలి. పోస్టల్ అడ్రస్ కూడా నేను చెప్తాను. మన సేమ్ ఇంకా చూడండి, అక్నాలజ్మెంట్ కార్డు, మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పూర్తి డీటెయిల్స్, మన పాన్ కార్డు, ఆఫీసు, పోస్ట్ ఆఫీస్, స్టేట్, పిన్ కోడ్, SC/ST క్యాండిడేట్, తర్వాత అన్ని అదర్ క్వాలిఫికేషన్స్, ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే అది క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఫోటో స్టాంప్కి సంబంధించిన పేస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఫోటో స్టాంప్కి సంబంధించిందండి. అన్నీ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత మనం పోస్ట్ అప్లికేషన్ చేస్తాం కదా, పోస్ట్ అప్లై చేసేటప్పుడు పోస్ట్ ఆఫీస్ బాక్స్కి క్రాస్గా మనకు మెన్షన్ చేసిన తర్వాత మనకి పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత మనకు సంబంధించినటువంటి సిగ్నేచర్ మెన్షన్ చేసి మన క్యాస్ట్ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మన ఫ్రమ్ అడ్రస్, మనం ఎక్కడ పంపిస్తున్నటువంటి ట్రూ అడ్రస్ కూడా మనం రైట్ సైడ్లో మెన్షన్ చేయాలి. మనం ఎక్కడ పోస్ట్ చేయాలి, ఎవరికి పోస్ట్ చేయాలి అనే అడ్రస్ కూడా ఎక్కడ ఉందంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. మన హైదరాబాద్కి సంబంధించిన హైదరాబాద్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ ఏ స్టేషన్ కైనా అప్లై చేసుకోవచ్చండి. ఏ స్టేషన్ కైనా ఇక్కడ చూడండి, కింద మెన్షన్ చేస్తారు. ఏ స్టేషన్కైనా మనం అప్లై చేసేటప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్స్ ఉంది కదా, ఫామ్లోనే మనకి ఇక్కడ మెన్షన్ కనపడుతుంది చూడండి. ఇట్లా మనకి ఇప్పుడు హైదరాబాద్ అనుకుందాం, ఒకసారి ఎగ్జాంపుల్గా హైదరాబాద్ తీసుకుందాం, ఎందుకంటే మెయిన్ సిటీ కాబట్టి హైదరాబాద్. మనకు ఒకసారి హైదరాబాద్ సైడ్ తీసుకుంటే ఆఫీస్ హైదరాబాద్లో చూడండి, వెస్ట్ బెంగాల్, తర్వాత వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, మనకు సంబంధించిన ఏ స్టేషన్ తీసుకున్నా సరిపోతుందండి. మనకి ఎక్కడైనా అప్లికేషన్ ఆల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడం అనేది ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మెన్షన్ చేశారు. మధ్యప్రదేశ్, అలహాబాద్, మహారాష్ట్ర, ఇందులో మనకు చూసుకోవాలి కొంచెం, కాన్పూర్, సికింద్రాబాద్. ఇక్కడ చూడండి స్టేషన్ 19 నెంబర్, స్టేషన్ 1980, ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ AF స్టాఫ్, అకింపేట్, సికింద్రాబాద్. ఈ పోస్ట్కి అనేది అప్లికేషన్ చేసుకోవాలి. అదే చూడండి, హిందీ టైపింగ్ అనేది మెన్షన్ చేశారు. అంటే హిందీ టైపింగ్ అనేది మెన్షన్ చేశారు. మనకి టైపింగ్లో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనకు పోస్ట్కి సంబంధించినట్టు ఏది ఉంది అనేది మన నోటిఫికేషన్లను ఒకసారి చూసుకొని మనం దేనికి క్వాలిఫికేషన్ అయితే మనం చూసుకొని అప్లై చేస్తే సరిపోతుంది. స్టేషన్ ఆఫ్ కమాండర్ AF బడంగ్పేట్, బోయిన్పల్లి పోస్ట్, సికింద్రాబాద్. చూడండి వేకెన్సీ ఇక్కడ హకీంపేట్లో ఒక పోస్ట్ ఉంది, బడంగ్పేట్లో ఒక పోస్ట్ ఉంది, అంటే బోయిన్పల్లిలో ఒక పోస్ట్ ఉంది. 2 పోస్టులు కానీ మన తెలంగాణలోనే మనకి ఇక్కడనే సికింద్రాబాద్ దగ్గర ఉన్నాయని మెన్షన్ చేశారు. మనకి సంబంధించిన పోస్టులు మనకి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చూసుకొని ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక పోస్ట్ కమాండర్ సెంటర్ లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన పోస్ట్ 1, 3 పోస్టులు లోయర్ డివిజన్ సంబంధించిన పోస్టు. మనకు పంపించేటువంటి అడ్రస్ కూడా సేమ్ ఇదే, కమాండింగ్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వెల్ఫేర్ నెంబర్ 2 సదర్ పాటల్ రోడ్, చూడండి సికింద్రాబాద్ 500003 అనే పోస్ట్కి మాత్రమే మనం ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా మనం పోస్టింగ్ అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.